నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు అతని యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, టాప్ లెవెల్. స్టోరీ సస్పెన్స్ బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్లో కొంచెం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. డైరెక్షన్ ఈజ్ సూపర్, బాగా తీశారు. బీజిఎం ఈజ్ నైస్, కరెక్ట్గా సెట్ అయింది అంతా. అయితే ఇంటర్వెల్ బాగుంది యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ దట్ ట్విస్ట్లు కూడా ఒకటి వస్తూ ఉండే చాలా బాగుంది. సో మేమైతే ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీ అందరం కూడా వచ్చాము. ఎక్స్పెక్ట్ చేయలేదండి, ట్విస్ట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ పర్సనలీ, చాలా నచ్చింది నాకైతే. ఆయన గురించి చెప్పడం ఏముంది సార్, సార్ చింపేస్తారు యాక్టింగ్ అని ఏదన్నా కూడా. సో వేరే లెవెల్, మొత్తం టీం అందరూ కూడా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ని తీసుకొచ్చారు. సో నేనైతే పర్సనల్ గా మొత్తం 4.9 ఇచ్చేస్తానండి. మొత్తం అంతా అయితే బాగుంది, చాలా బాగుంది. సో అందరూ వచ్చి చూడండి, చాలా నచ్చుతుంది. సూపర్ ఉంది యాక్టింగ్ అయితే, హీరో యాక్టింగ్ అయితే సూపర్, సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపర్, ఎక్సలెంట్. యాక్చువల్ గా కొన్ని సీన్స్ కి మూవీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్ గా టేక్ ఆఫ్ అయింది. సో ఐ వాజ్ ఇన్ అ కన్ఫ్యూషన్. వన్స్ ఆ ఇంటెన్సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ టెన్షన్. నెక్స్ట్ ఏమవుతుంది, సస్పెన్స్ అనిపించింది చాలా. ఆఫ్టర్ దట్ నేను ఆ ఒరిజినల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ దట్ యూ హ్యావ్ టు వాచ్, ఓన్లీ దెన్ యూ క్యాన్ ఫీల్ దట్ సస్పెన్స్. అండ్ ఆల్ ద బెస్ట్ టు హోల్ రైల్వే కాలనీ టీమ్. థ్యాంక్ యూ. రైల్వే కాలనీ అనే మూవీ చూశాను భయ్య. మూవీ మస్తు ఉందన్నమాట, చాలా బాగుంది సినిమా, చాలా డిఫరెంట్ గా అనిపించింది. నాన్నగారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది. హర్రర్ థ్రిల్లర్ అనేది కాంబినేషన్ అనేది అంటే అల్లరి నరేష్ గారి నుంచి అయితే ఇంతవరకు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా ద్వారా అయితే వేరే లెవెల్ అనిపించింది. తన యాక్టింగ్ కానీ, అల్లరి నరేష్ గారి టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే మెయిన్ గా చూసుకుంటే కామాక్షి గారు అసలు ఆమె క్యారెక్టర్ వైజ్ గా తన డైలాగులు కానీ, తన యాక్టింగ్ కానీ, అల్లరి నరేష్ కాంబినేషన్, ఆ లవ్ సీన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. అలాగే చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడం. అలాగే ఈ ఫ్రైడే బ్లాక్ బాస్ట్ ఎట్టు కొట్టిందంటే మామూలు విషయం కాదు. మెయిన్గా ఇంకా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ప్రతి సాంగ్ కూడా నాకు బాగా నచ్చాయి. అలాగే సినిమా విషయానికి కోసం మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్కడ కూడా ఏ సీన్ చూసినా కూడా మళ్ళీ చూడాలనిపించే సీన్స్ అనమాట.